గాంధీ అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి అవకాశమే లేకుండా ఆ పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పనిని పెంచాము, మీరు దాని ప్రకారము అన్ని రకాల హక్కులు ఉంటాయి మీకు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ 50 రోజులే పని జరగడం లేదనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. బడ్జెట్లేమో గత 4-5 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి బడ్జెట్ క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తూ ఇంకోవైపున పని దినాలు పెంచామని చెప్పేసి దేశ ప్రజానికాన్ని బ్లఫ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. పార్లమెంటులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అయినా ఇప్పుడే మన డానీ గారు చెప్పినట్టు ఎలాంటి నిరసనను కూడా ఈరోజు ప్రభుత్వం లెక్క చేయగలిగినటువంటి పరిస్థితుల్లో లేకుండా పోతా ఉంది. కాబట్టి దాని ఇష్టరాజ్యంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మనము ఇప్పుడు పెద్దలందరూ కూడా మా వాళ్ళు కూడా మాట్లాడినారు కాబట్టి రేపు భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదర్ దాన్ బీజేపీకి కొమ్ము కాసేటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కాకుండా అదర్ దాన్ ద పొలిటికల్ పార్టీసు, ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలోకి పోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. అంటే ఢిల్లీలో వేరే పద్ధతిలో మాట్లాడి, పత్రికల్లో వేరే మాట్లాడి మళ్ళీ వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమానికి చెప్తా ఉంటే అంటే మళ్ళీ మనం వాళ్ళను ఏదో పద్ధతిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే మోసం చేసిన వాడికి సహకరించినట్టు వాళ్ళం అవుతాం. అందుకని చెప్పేసి వాళ్ళు లేకుండానే ఎంత చేయగలిగితే అంత మనం అందరం కలిసి గట్టిగా ఆందోళన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి సూచన. రెండోది, గాంధీ మహాత్ముడి పేరు కేవలం ఏదో ఆ పేరులో ఉందని తొలగించారు, అది ఏదో పేరు వేరే పెట్టారు, వికసిత భారత్ రామ్జీ అనేటువంటిది పెట్టారు అనేటువంటిది అయితే కాదు. ఇందులో బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము నిగూఢంగా అందులో దాగుంది. గాంధీ మహాత్ముడిని కాల్చి చంపినటువంటిది, కాల్చి చంపించడానికి ప్రిపరేషన్ చేసినట్టు వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి మహాత్ముడి పేరు ఎత్తిన ప్రతి సందర్భంలో కూడా అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కాబట్టి గాంధీని నిన్నటి వరకు నెహ్రూను పార్లమెంటులో ఎటు కావాలంటే అటు, అసలు ఈ దేశంలో దోమలు కుట్టడానికి ఏది జరిగినా కూడా నెహ్రూయే కారణం అని చెప్పి అంటే డయాస్ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మాకు సిద్ధాంతపరమైనటువంటి కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ అన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఒక సోషలిస్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకొని రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ భారతదేశం అభివృద్ధి జరగాలంటే ఆధునిక దేవాలయాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. కాబట్టి ఆ గౌరవం ఉంది. జాతిపితగా ఆయన ఒకవైపున స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయన అహింస సిద్ధాంతం పోతే, ఇంకొక వైపున మితవాదులు, అతివాదుల నేపథ్యంలో నడుస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా జాతిపితగా గుర్తించినటువంటి గాంధీ మహాత్ముడిని ఆ పేరు తొలగించడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. దీని వెనక పక్క రాజకీయపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆర్ఎస్ సిద్ధాంతపరమైనటువంటి కుట్ర దాగి ఉంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఇప్పుడే ఆరావళి పర్వతాలు వగైరా ఇవన్నీ కూడా ఆన్లైన్ ఓటింగ్ జరుగుతుంది. ఆరావళి పర్వతాల పైన ఆన్లైన్ ఓటింగ్ జరుగుతుంది సుప్రీంకోర్టు నిర్ణయానికి. సుప్రీంకోర్టు చెప్పింది కానీ అసలు నిన్న రాజస్థాన్లో ఒక జడ్జి అనిల్ అంబానీ వాళ్ళకు సంబంధించిన రిలయన్స్ దానికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చాడు. ఉదయం తీర్పు ఇస్తే సాయంత్రానికి ఆయనకు ఊస్టింగ్ వచ్చేసింది పోస్టులో కూడా. కాబట్టి మొత్తం వ్యవస్థలన్నీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో ఈ పేరు మార్చడం అనేది అంత పెద్ద ఏమీ కాదు వాళ్లకు. కాబట్టి మనం చాలా బలంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి, రాజకీయంగా కూడా తీసుకొని పోవాల్సిందే. చాలామంది ఇప్పుడు నిన్న 26వ తారీఖు గ్రామ సభలు పెట్టారు బీజేపీ వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా చెప్తే దానికి సంబంధించిన దాంట్లో ఈ పథకానికి ఉన్నటువంటి మంచి, దీనికి చట్టబద్ధ వగైరా అన్నీ చెప్పారు. కాబట్టి వాళ్ళకి అధికారం చేతిలో ఉంది కాబట్టి అన్నీ చేస్తున్న తనలో మనం దానిపైన గట్టిగా నినదించాల్సినటువంటి, దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
కాబట్టి దీనికి మన బాబురావన్న గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీనే దీనికి నడుము కట్టాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు చాలా ఫెరోసియస్గా అటు పార్లమెంట్లో ఇటు బయట చాలా ఫెరోసియస్గా పోతున్నారు. ఏ మాటకు ఆ మాట ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. కాబట్టి ఆ ఫెరోసియస్నెస్ అనేటువంటిది కింది స్థాయి వరకు మనం తీసుకొని రావడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు ఖచ్చితంగా కొనసాగించాల్సిందే అని చెప్పేటువంటి డిమాండ్ను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తా ఉంది. థ్యాంక్ యూ. ఈ రామ్జీ పెద్దలు చెప్పినట్టు గాడ్సే చట్టాన్ని తొలగించాలని మేమంతా డిమాండ్ చేయటమే కాకుండా ఈ ఉద్యమాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లటానికి మరింతగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మనందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ హిందువుల పేరుతో హిందువుల్ని రెచ్చగొడుతూ రోజు మత రాజకీయాలు చేస్తూ ఉన్నది. జాతీయత పేరుతో మతాన్ని జోడిస్తూ ఉన్నది. దేశభక్తికి మతాన్ని జోడిస్తూ ఉన్నది. నిజానికి భారతదేశంలో హిందువులకు వ్యతిరేకంగా హిందువులకి మీద ఇంత దాడి చేస్తూ ఉన్న ఏకైక పార్టీ ఏదైనా వచ్చిందనంటే అది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు డిమానిటైజ్ చేసినప్పుడు దేశంలో ఉండే లక్షలాది మంది చిన్న మధ్య తరగతి వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అప్పులు పాలయ్యే పరిస్థితి, వలస కార్మికులు కోట్ల మంది రోడ్లు పట్టుకుని తిరిగిన పరిస్థితి. వాళ్ళంతా హిందువులే. రైతు 3 చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చినప్పుడు ఏడాది పాటు దేశంలో రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సంబంధించిన లక్షల మంది రైతులు ఏడాది పాటు ఢిల్లీని దిగ్బంధం చేసిన వాళ్ళంతా హిందువులే. ఈవేళ లేబర్ కోర్టులు తెచ్చి దేశంలో ఉండే కార్మికులందరినీ హక్కులు లేకుండా చేసి, వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా చేసి వాళ్ళందరినీ రోడ్లు పాలన చేస్తున్న వాళ్ళంతా హిందువులే. ఈవేళ 12 నుంచి 14 కోట్ల మంది దేశంలో శ్రామికులు, రోజువారీ కూలీలు, ఉపాధిని ఒక హక్కుగా పొందినటువంటి కూలీలు, వాళ్ళందరూ కూడా మెజారిటీ హిందువులే. కనుక హిందువులకి అత్యంత ద్రోహం చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక హిందూ ప్రజలందరికీ ఈ సమావేశంలో కానీ రోజువారీ మన మాటల్లో కానీ హిందువుల్ని అన్యాయం చేస్తూ, జైలు పాలు చేస్తూ, వాళ్ళ ఉపాధిని తీస్తూ, వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏకైక దేశద్రోహ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కనుక దేశద్రోహులు ఒకవైపు, దేశభక్తులు ఒకవైపు భారతదేశంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈవేళ వచ్చింది. హిందువుల పరిరక్షణ కోసం, మత సామరస్యం కోసం, దేశంలో భారత రాజ్యాంగ రక్షణ కోసం పోరాటం చేయాల్సిన ఒకవైపు పోరాట శిబిరం, హిందువులకి ద్రోహం చేస్తున్న బీజేపీ ఒకవైపు మనం మాట్లాడాల్సిన చారిత్రక సందర్భం వచ్చింది. కనుక ఈ సమావేశంలో ఈ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని అన్ని రకాలుగా కార్మిక వర్గ దృక్పథం నుంచి కానీ, మత సామరస్య దృక్పథం నుంచి కానీ, దేశభక్తి విషయం కానీ, మత సెక్యులర్ వ్యవస్థకు సంబంధించిన కానీ, రాజ్యాంగానికి సంబంధించిన కానీ, ప్రజాస్వామ్యానికి సంబంధించిన కానీ ఈ రకంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ ఉద్యమంలో మనందరం ఆ లక్ష్యంతో కోసం పోరాడాలని పిలుపునిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అటకెక్కించాలని వారి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని వ్యతిరేకించకుండా ఉండడం కోసం దాంట్లో కూడా మతాన్ని చొప్పించి రామ్ అనే పదం వచ్చేటట్టుగా చేసి, రాముని చాటున వీళ్ళు చేసే దొంగ దెబ్బని దాక్కోవడం కోసం తీసుకువచ్చిన ఒక నల్ల చట్టం ఇది. దాన్ని వాళ్ళు చేస్తున్న కుట్రకి అడ్డం పెట్టుకోవడానికి ఈ రాముడి పేరును అక్కడ తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనది అంటే, అనంతపురం జిల్లా మర్తాడు గ్రామానికి సోనియా గాంధీ గారు విచ్చేసినప్పుడు అక్కడ ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క వలసలు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఆమె కంటితో చూసినప్పుడు
దాదాపుగా ఆమె కన్ను చెమర్చినంత పని. దీన్ని ఖచ్చితంగా నిరోధించాలి, వలసల్ని ఈ గ్రామీణ పేదలకు మేలు చేయాలి అని ఆలోచించిన సోనియా గాంధీ గారు అక్కడున్న మన కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళతో దీనికి మనం ఏదో ఒకటి చేద్దాం అని ఆవిడ చెప్పి, అదేవిధంగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్కి ఉన్న మన కె రాజు గారు లాంటి వాళ్ళ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎంత గొప్ప చట్టం, ఎంత అద్భుతమైన చట్టం అంటే ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో ఉన్న ఆర్గనైజేషన్స్ మొత్తం, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అంతర్జాతీయ కార్మిక సంస్థ కావచ్చు, ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు కూడా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకి దీన్ని నమూనాగా తీసుకొని మీ దేశాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడం కోసం భారతదేశంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఒక ఆర్థికవేత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మీ దేశాల్లో కూడా అమలు చేయండి అని అంతర్జాతీయ సంస్థలు వాళ్ళకు సూచన చేసే విధంగా రూపొందించబడిన అద్భుతమైన చట్టం. దానికి వాళ్ళు ఉదాహరణలు కూడా చెప్పారు. ఏమని అంటే అత్యంత ట్రాన్స్పరెంట్ గా సోషల్ ఆడిట్ కి లోబడి గ్రామీణ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ మహిళల యొక్క సాధికారితను పెంచింది ఈ ఉపాధి హామీ పథకం అని వాళ్ళు క్లియర్ కట్ డేటాను కూడా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ చట్టాన్ని యొక్క వాళ్ళని ఎందుకు తెచ్చుకోవాలి అనేది కూడా ప్రపంచ బ్యాంకు, యునైటెడ్ నేషన్స్ లాంటి వాళ్ళు ఆ మిగతా దేశాలకు కూడా సూచన చేయడం జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంత అద్భుతమైన చట్టాన్ని ఆనాటి యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు, ఆర్థికవేత్త ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వస్తే ఇవాళ దాన్ని పూర్తిగా తూట్లు పొడిచి అటకెక్కించే ప్రయత్నం చేస్తా ఉంది. వరుసగా బడ్జెటరీ ఎలొకేషన్స్ తగ్గించుకుంటూ పేదల యొక్క అభివృద్ధిని మనం నిరోధిస్తే వాళ్ళు ఇందాక వినయన్న చెప్పినట్టుగా వాళ్ళు మళ్ళా కార్పొరేట్స్ కి మనం పనిచేయడానికి పనికొస్తారు అనే దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా కొనియాడినప్పుడు మనం ఖచ్చితంగా మన భారత గ్రామీణ పేదల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని కాపాడడం కోసం, మెరుగుపరచడం కోసం, ఈ చట్టాన్ని ఉంచడం కోసం శక్తి వంచన లేకుండా పోరాడాలి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మాట అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడైతే మన గ్రామాలు బాగుంటాయో సమాజం బాగుంటుంది, పరిస్థితులు బాగుంటాయి, ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతోనే ఆ వాస్తవాన్ని ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నాడు. ఇది గ్రహించిన బాధ్యతైన పార్టీలన్నీ కూడా మనం ఒక ఎకానమీగా పెరుగుతున్నా కూడా సమాజంలో ఒక సమానత్వం రావట్లేదు, దారిద్ర్య రేఖకు దిగువన చాలా మంది ఉన్నారని గ్రహించి ఆనాడు కామన్ మినిమం ప్రోగ్రామ్ కి అనుసంధానంగా సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఆనాడు నేషనల్ అడ్వైజరీ కమిటీలో కె రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, జోన్ రాజ్ లాంటి వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడుతుంది అనేది చర్చించిన తర్వాత అది మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం ద్వారా ఇది బిల్లుగా, ఒక రైస్ బేస్డ్ బిల్లుగా తీసుకురావడం జరిగింది. చాలా దూరదృష్టితో ఆలోచన చేసి రూపకల్పన చేసిన బిల్లు ఇది, మహాత్మా గాంధీ నరేగా బిల్లు. అయితే మీ అందరికీ గుర్తుంటుంది, ముందు 200 వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో రోల్అవుట్ చేయడం జరిగింది. నాకు గుర్తుంది 2003లోనో 2004లోనో కర్ణాటకలో ఎలక్షన్ జరిగినప్పుడు బీదర్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే ఆనాడు లేబర్ వేజెస్ ఆడవాళ్ళకి 25 రూపాయలట, మగవాళ్ళకి 40 రూపాయలట. అది కూడా వర్షం పడినప్పుడే ఆ పని ఉంటుంది. అటువంటి పరిస్థితులు 200 జిల్లాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. అందువల్లే అలాగ బాగా బ్యాక్వర్డ్ జిల్లాల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని రోల్అవుట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా రైట్స్ బేస్డ్ బిల్ కనుక దేశవ్యాప్తంగా కూడా రోల్అవుట్ చేయడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, దానికి ముందు సక్రమంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ బిల్ని రూపకల్పన చేశారో,
ఏ విధంగా గ్రామాలకు ఉపయోగపడాలో ఆ విధంగా గ్రామాలు చర్చించి వాళ్ళకి అవసరమైన చెరువులు లోతు చేయటమో, లేకపోతే గ్రామానికి మధ్య రోడ్డు వేయటమో, ఇలాంటి నిజంగా ఉపయోగపడేవి చేయటం జరిగింది. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, రైతులు ఇబ్బంది పడ్డారు. వాస్తవాలు మాట్లాడుకుంటే కొన్ని చోట్ల దీన్ని దుర్వినియోగం చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. మనందరికీ తెలుసు, మన సమాజంలో ఎవ్రీ బిల్ ఈస్ బ్రాట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్, కానీ గెట్స్ డైల్యూటెడ్ సమ్వేర్. కానీ ఓవరాల్గా మాత్రం చాలా బెనిఫిట్ జరిగింది. ఎంతో మందిని, లక్షలాది కోట్లాది మందిని దారిద్ర్యరేఖ నుంచి పైకి తీసుకొచ్చింది. ఇట్ పుట్ మనీ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ ద రూరల్ ఎకానమీ. అది ది లార్జర్ బెనిఫిట్. ఇంత జరిగినా కూడా మనం ఇవాళ వాస్తవం ఏమిటంటే ద లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ బిలో ద పావర్టీ లైన్. అలాంటి టైంలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ బిలో ద పావర్టీ లైన్ ఉన్నప్పుడు ఇటువంటిది బిల్లుని డైల్యూట్ చేయడం చాలా దురదృష్టకరం. అది మనం తప్పకుండా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇది వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక డైవర్షనరీ టాక్టిక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైల్యూట్ చేస్తారు ఆ ఇంటెన్షన్ని. 40% ఎప్పుడైతే రాష్ట్రం మీద భారం పెట్టారో, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ విల్ బి హార్డెస్ట్ హిట్. అయితే అక్కడే డైల్యూట్ చేసి పడేశారు. వీళ్ళు చేసిన డైవర్షనరీ టాక్టిక్ ఏంటంటే పేరు మార్చారు. మనం పేరు మీద పడిపోయాం, కానీ అసలైన విషయం మనం మర్చిపోతున్నాం. ఇది తప్పకుండా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే రైతుకు సంబంధించిన బిల్ తెచ్చారో, అసలు స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ లేకుండా తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టమైన పరిస్థితి. స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ అనేదే లేదు. పోనీ సరే పార్లమెంట్లో చర్చిస్తున్నారా అంటే అది కన్సర్న్డ్ కమిటీకి రిఫర్ చేయండి అని చెప్పడానికే పెద్ద గొడవ. ఈ విధంగా జరుగుతుంది. మనందరం చూస్తున్నాం. ఏవైతే స్టాచ్యూటరీ బాడీస్ ఉన్నాయో, ఏవైతే ఆటోనమస్ బాడీస్ ఉన్నాయో, వాళ్ళ పవర్స్ అన్నీ కూడా వీళ్ళు ఏ విధంగా డైల్యూట్ చేస్తున్నారో మనం చూస్తాం. ఉదాహరణ చూసి చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్లో ఈవేళ ఎలక్షన్ కమిషన్ ఎంత డైల్యూట్ చేస్తారంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్లోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ లేకుండా చేసి పడేస్తారు. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, మన క్యాబినెట్ మినిస్టర్, అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఈ విధంగా మరి వ్యవస్థల్ని వీకెండ్ చేస్తున్నప్పుడు పెద్దలు కరెక్ట్గా మాట్లాడినప్పుడు మనం వీఆర్ నాట్ ఇన్ అ డెమోక్రసీ ఎనీమోర్. డెమోక్రసీ వెళ్ళినప్పటికీ అర్థమే ఉంది. అందువల్ల ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దిస్ మ్యాటర్ సీరియస్లీ యాజ్ ఎర్స్ట్వైల్ యూపీఏ పార్ట్నర్స్. మనం ఐ థింక్ వీ హ్యావ్ టు బాధ్యతైన పౌరులుగా, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీలుగా, సమాజం గురించి ఆలోచించే పార్టీలుగా మనం నిజంగా వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అన్ మచ్ లార్జర్ స్కేల్. అయితే నిన్న మొన్న కూడా మా కాంగ్రెస్ పెద్దల వాక్యాలు కొంచెం కాంట్రవర్షియల్గా రిపోర్ట్ చేయడం జరిగింది. మన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలండి. తప్పకుండా యాజ్ పొలిటికల్ పార్టీస్ ఐ థింక్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ మనం స్ట్రెంగ్తెన్ చేస్తాయి, కానీ ఇది ఫైట్ చేయలేము. ఇందాక పెద్దలు ఇంకో మాట కూడా అన్నారు, మనం వాటరు, ఎయిర్ కూడా కొనుక్కోల్చే పరిస్థితులు వస్తాయి కార్పొరేట్స్ ద్వారా అనేది. మన అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటున్నాం. ఏఐ సెంటర్స్, డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్స్ కన్జ్యూమ్ చేసే పవర్ ఎంత ఉంటుందంటే, ఈనాడు ప్రపంచంలో డేటా సెంటర్స్ అన్నీ కూడా వాటి పవర్ కన్సంప్షన్ ఒక దేశంగా లెక్క పెడితే అది 4th లార్జెస్ట్ కంట్రీ అవుతుంది. అమెరికా, చైనా, ఇండియా తర్వాత దిస్ డేటా సెంటర్స్ కన్జ్యూమ్ చేసే పవర్ విల్ బి ద లార్జెస్ట్ కన్జ్యూమర్. అంటే దానికి అంత పవర్ జనరేషన్ కావాలి. అలాగే ఆ డేటా సెంటర్స్ కూలింగ్ చేయాలంటే బోల్డ్ లీటర్స్, మిలియన్స్ ఆఫ్ లీటర్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు హర్యానా దగ్గర ఒక ఊరిని డెసిగ్నేట్ చేశారు. అక్కడ డేటా సెంటర్ వచ్చేస్తుంది, ఏదో ఉద్యోగాల కోసం అనుకున్నారు, కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ డిప్లీట్ అయిపోతుంది. ఇటువంటి డేంజర్స్ కూడా ఉంటాయి. అది ఎవరికి వెళ్తున్నాయి? ఇప్పుడు వైజాగ్లో అనౌన్స్ చేస్తారు డేటా సెంటర్, అదానీ గారికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ ఆయన గంగవరం పోర్ట్ని టేక్ ఓవర్ చేస్తారు. ఈ విధంగా మనం ఆలోచించాలి కొంచెం దూరదృష్టితో. ఎందుకంటే రిసోర్సెస్ ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ అయిపోతాయో సామాన్యుడికి అందం. ఇవన్నీ ఈ డేంజర్స్ అన్నీ కూడా ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉందా లేదా అనేది కూడా మన బాధ్యత అయిన వెల్ ఇన్ఫార్మ్డ్ పార్టీస్గా
నిజంగా ఇంకా లోతుగా చర్చించవలసిన అవసరం ఉందని ఈ వేదిక మీద మీ అందరికీ చెప్తూ, తప్పకుండా ఈ నేమ్ చేంజ్ ఇష్యూ కాదు, ఈ ఉపాధి ఏదైతే కల్పిస్తుందో రూరల్ ఎకానమీని అప్లిఫ్ట్ చేసే ఈ స్కీమ్ని ఈ విధంగా డైల్యూట్ చేయడం దేశానికే అన్యాయం చేసినట్టుగా నేను భావిస్తూ, దీన్ని తప్పకుండా మనం గ్రౌండ్ లెవెల్లో మన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసుకుని ఫైట్ చేయాలని సభముఖంగా మా అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శివాజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరిగి పునరుక్తి చేయను. తర్వాత ఇంకా పెద్దలు రఘువీరారెడ్డి గారి కూడా మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి నేను క్లుప్తంగా కొద్ది విషయాలు మనవి చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఈరోజు మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి జీ రామ్జీ అనేటటువంటి ఈ పథకాన్ని తీసుకురావటంలో చాలా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కొన్ని ఫలితాలను సాధించాలని అనుకుంటా ఉన్నారు. ఒకటి, భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మహాత్మా గాంధీ పేరు ఒక ఎనెట్మా, వాళ్ళకి ఏమాత్రం కూడా గిట్టని సహించలేని పేరు. అందులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందాక ఆ మిత్రుడు చెప్పినట్టుగా, అట్లాగే డానీ గారు ఇట్లా చెప్పినట్టుగా, మన రాజు గారు పల్లవరాజు గారు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్. చాలా గొప్ప, అతి మంచి, ప్రజలకు ఉన్నటువంటి ఒక పథకంగా, చట్టంగా వారందరూ కూడా గుర్తు. ఎందుకంటే పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాలలో అక్కడ ఎస్సెట్స్ క్రియేట్ చేయటం, ఆస్తులు క్రియేట్ చేయటం, అంగన్వాడీ భవనాలు కానీ, పంచాయతీ భవనాలు కానీ, స్కూలు భవనాలు కానీ, రహదారులు కానీ, అనేకమైనటువంటి ఆ ఎసెట్స్ క్రియేట్ చేయటమే కాకుండా ప్రత్యేకించి వర్షాధార ప్రాంతాలలో అక్కడ చెక్ డ్యాములు, కాంటూరు కందకాలు, అట్లాగే కొన్ని నూతులు, కొన్ని పిట్స్, ఫారం పాండ్స్ అటువంటివి కానీ, పెర్కులేషన్ ట్యాంకులు కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉండటం వల్ల ఆ వర్షపు జనాన్ని, ఆ వర్షం నీటిని భూమిలోకి ఇముడ్చుకొని అక్కడ పంటల యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతా, రైతులకి మెరుగైన ఆదాయం వస్తూ ఉంది. అట్లాగే అక్కడ ఆ గ్రామీణ ప్రజలలో ఉపాధి అవకాశాలు పెరిగి వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. నిరుద్యోగం కొంతమేరకు తగ్గింది. ఇన్ని సత్ఫలితాలు ఉన్నాయి. దానితో పాటుగా ఆ పథకంలో చాలా మంచి గొప్ప పథకంగా చాలా చక్కని నిర్ణయాలు, అంటే 15 రోజుల లోపల ఎంతమంది అయినా ఉన్నాడు, ఇంతమంది అంతమంది అని లిమిట్ ఏం లేదు, ఎంతమంది అయినా నాకు పని కావాలి, నేను చేసుకుంటాను అని అంటే ఇవ్వవలసిన బాధ్యత చట్ట ప్రకారం ప్రభుత్వాల మీద పెట్టింది. 15 రోజుల లోపల ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే నిరుద్యోగ ఎలవెన్స్ ఇవ్వాల్సినటువంటి పెట్టింది. 15 పని పూర్తి అయిపోయిన తర్వాత 15 రోజుల లోపల డబ్బు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా పెట్టడమే కాకుండా మళ్ళీ దీంట్లో తప్పు జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సోషల్ ఆడిట్ కూడా పెట్టి, అట్లాగే డిజిటల్ ఫోటోలు కూడా తీసి పని సరిగ్గా జరిగిందా లేదా, వీళ్ళు ఇందులో రికార్డులో రాసినట్టుగా అక్కడ ఫలానా రోజు ఇన్ని గంటలకి ఆ పని జరిగిందా లేదా అనేటటువంటిది కూడా చెకప్ చేసేటటువంటి విధంగా ఆ చట్టంలో పెడితే, ఇవాళ మోడీ గవర్నమెంట్ అంటుంది కొన్ని చోట్ల అవినీతి జరుగుతూ ఉంది, సరిగ్గా దుర్వినియోగం అవుతుంది అని చెప్పి, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో అక్కడ తప్పు జరుగుతూ ఉంది, కరప్షన్ జరుగుతూ ఉంది, గుడ్డు అని చెప్పి
ఆరోపించి పశ్చిమ బెంగాల్కి ఈ నిధులు ఇవ్వకుండా తొక్కిపట్టినటువంటి పరిస్థితి జరిగింది. అంతకన్నా చాలా ఎక్కువ అవినీతి తప్పులు గుజరాత్ రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా దానిపైన ఏమీ యాక్షన్ లేకుండా ఒక పక్షపాత ప్రవృత్తిలో ప్రవర్తిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. ఇవాళ మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి మంగళం పాడుతూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అంతకుముందు 90-10 అనే దాన్ని 60-40కి మార్చింది. ఓకే, నువ్వు రాష్ట్ర ప్రభుత్వాల మీద అంత భారం పెట్టేటప్పుడు కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదా? చాలా అప్రజాస్వామికం. అంతేకాకుండా ఆ 40%కు మించి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పెడతామే కాకుండా ఏ రాష్ట్రానికి ఎంత అమౌంట్ కేటాయించాలనేది కూడా తన చేతిలో పెట్టుకుని తనకు అనుకూలమైన రాష్ట్రాలకి ఎక్కువ ఇచ్చుకుని తనకి వ్యతిరేకంగా ఉండే రాష్ట్రాలకు తక్కువ ఇచ్చేటటువంటి దానికి కూడా దుర్మార్గంగా అవకాశం పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రాను 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 ప్రతిదీ కూడా రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ వీరి యొక్క ప్రయోజనాలకి మంగళం పాడుతూ ఇందాక వారు చెప్పినట్టుగా అదానికి అంబానీకే కాదు పారిశ్రామికవేత్తలకి ఎక్కువగా లాభాలు చేకూర్చే విధంగా ఈ రోజున జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఏమాత్రం కూడా సంకోచించట్లా. ఉదాహరణకి మా 2013 భూసేకరణ చట్టం ఉంది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వామపక్షాలు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆ రోజున వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడో 1894 భూసేకరణ చట్టాన్ని దాన్ని మార్చి 2013 భూసేకరణ చట్టాన్ని చాలా గొప్ప చట్టాన్ని తీసుకొస్తే సుమిత్ర మహాజన్ అని చెప్పి బీజేపీ సభ్యురాలే ఆవిడ ప్రెసిడెంట్గా ఆ కమిటీకి లీడర్గా ఉండి అది చర్చలు జరిగి ఏకగ్రీవంగా పార్లమెంట్లో పాస్ అయితే 2014లో అధికారంలోకి రాగానే ఉంటే అసలు పరిశ్రమలు ఎట్లా వస్తాయి తీసేయాల్సిందే అని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా దాన్ని మార్చేయాలని ట్రై చేసిన రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వలన చివరికి ఊరుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మార్చుకోండి అని చెప్పి రాష్ట్రాలు కొన్ని చోట్ల అడ్డగోలుగా మార్చేసిన విషయాన్ని కూడా చూసాం. అట్లాగే కార్మికులు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ రోజుల నుంచి కూడా పోరాడి రాయబారాల ద్వారా, సమ్మెల ద్వారా, సత్యాగ్రహాల ద్వారా సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలని 44 చట్టాలను మార్చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పరిగెట్టలు పెంచుతూ యూనియన్ పెట్టాలంటే వీలైన పరిస్థితులు, అట్లాగే మహిళలకు కూడా సరిగ్గా రక్షణ లేని పరిస్థితులు ఇవన్నీ జరుగుతూ ఉంటే అక్కడితో కూడా తృప్తి పడలా. ఇవాళ కోట్లాది మంది గ్రామీణ పేదలకి వాళ్ళకి మేలు చేసేటటువంటి పథకాన్ని మార్చేటువంటి చాలా ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. తప్పనిసరిగా అందరం కూడా వ్యతిరేకించాలి. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకురావాల్సిందే. నువ్వు 125 రోజులు కాదు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 150 రోజులు పెట్టాలి. ఎందుకంటే ఈ పథకం వల్ల చాలా మంచి ఉంది కాబట్టి, చాలా మేలు జరుగుతుంది కాబట్టి, పేదరికం తగ్గుతుంది కాబట్టి, ఇవాళ నిరుద్యోగాన్ని కొంతమేరకైనా తగ్గిస్తూ ఉంది కాబట్టి 150 రోజులు పెట్టాలి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేస్తే నువ్వు 125 రోజులు పెట్టావు. ఇవాళ 100 రోజులు దాంట్లోనే యాక్చువల్గా సగటున ఉపయోగించబడతా ఉంది 50% మాత్రమే. ఇవాళ ఈ పద్ధతిలో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతి చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఆర్థిక భారాన్ని మొయ్యలేనటువంటి స్థితిలో అప్పుల భారం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయలేవు. ఆ రాష్ట్రాల్లో పేదవాళ్ళకి నోట్లో మట్టే తప్ప ఆహారం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. వరల్డ్ బ్యాంక్ చెప్పింది ఇందాక వారు చెప్పినట్టుగా చాలా మంచి స్కీము.
అందుకని వరల్డ్ బ్యాంక్ ఏముందో తెలుసండి, భారత జీడిపిలో 1.7% మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించాలని చెప్పి సలహా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇస్తా ఉంది 0.26% మాత్రమే ఈ రోజున ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చూడండి. అప్పుడ 50 లక్షల కోట్ల నుంచి 180 లక్షల కోట్లు చేశాడు. ఇందాక వారు చెప్పినట్టుగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, కరెంటు, డిస్కాములు, కరెంట్ లైన్లు కట్టబెట్టడమే కాదు సుమా, ఇవాళ అనేక విధాలుగా ఈ ప్రజల సొత్తుని, ప్రజల సంపదని తీసుకెళ్లి వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా భారతదేశంలో పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ఆ మోడీ విధానాలను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక రకమైన అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ పేదల పక్షాన, రైతుల పక్షాన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి రైతు నాయకుల మీద పీడీ యాక్టులు పెట్టి వాళ్ళు చెప్తా ఉంటే, నిన్నగాక మొన్న ఈ హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటాడు, అర్బన్ నక్సలైట్స్ ని సహించము, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామనంట. వాడిని దాచుకోమ్మా. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంది, మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు లేదు. పిచ్చి వ్యాఖ్యలు, పిచ్చి మాటలు మాట్లాడాల్సిన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి మాట్లాడుతుంది తప్పు. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటలు కూడా బాగోట్లేదు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. తప్పనిసరిగా మన అందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి ఖచ్చితంగా మళ్ళీ ఆ స్కీమ్ తీసుకురావాల్సిందే. దానితో పాటుగా నేను ఒక్క విషయం, చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తా ఉన్నటువంటి ఆదాయం చాలా స్వల్పం. లెక్క ప్రకారంగా, నబార్డు యొక్క లెక్క ప్రకారంగా ఎకరము లోపు భూమి ఉన్నటువంటి రైతు కుటుంబానికి వచ్చే నెలసరి ఆదాయం 585 రూపాయలంటే ఎట్లా బ్రతకాలి వాళ్ళు? అట్లాగే 2 ఎకరాలన్నర వారికి 1500 రూపాయలు అయితే ఎట్లా వాళ్ళ పిల్లలకు చదువులు కానీ, వాళ్ళకి ఆరోగ్య సేవలు కానీ ఎక్కడ ఖర్చు పెట్టగలరు? అందుమూలన తప్పనిసరిగా ఈ స్కీమ్ని రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎక్కడైతే కలుపు తీయటం కానీ, ఊడుపులు కానీ, కోతలు కానీ అటువంటి సందర్భాలలో ఆ సన్నకారు రైతులకి, చిన్న రైతులకి వాళ్ళ కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాల్లోకి ఈ స్కీమును కూడా జోడించేటట్టయితే వాళ్ళకి ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, కాస్త ఆదాయం మిగులుతుంది, గౌరవంగా బ్రతకగలుగుతారు. ఈ స్కీమ్ వల్ల ఇంకా ఎక్కువ రోజులు పనిచేసుకుంటానికి కూడా వ్యవసాయ నిరుపేదలకి, గ్రామీణ పేదలకి అవకాశం వస్తుంది. ఆ కోణంలో కూడా ఆలోచించి ఆ మార్పులు సాధించేదానికి కూడా మన అందరం సమిష్టిగా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శివాజీ గారిని అభినందిస్తూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చాలా చక్కని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమైనా సరే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ సాధించాల్సిందే, ఈ బీవీజీ రామ్జీని తొందరగా తొక్కాల్సిందే అనేటటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారిని కూడా అభినందిస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఎటువంటి చర్యలు చేసింది, ఏమేమి చేసింది అన్నది కూడా విఘ్నులైన మీ అందరికీ తెలిసిందే. ఆ లోతుపాతులకైతే నేను పోదలుచుకోలేదు. కోట్లాది మంది ఉపాధికి సంబంధించిన అంశాలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని బలంగా ఉపయోగించుకొని ప్రజల్లో మరింతగా మమేకమై ఆయా పార్టీల ఎదుగుదలకు కృషి చేసే అవకాశం ఉందని నేను తెలియజేస్తూ, ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ న్యాయశాఖ మంత్రివర్యులు ఆసిఫ్ పాషా గారు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1978లో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రాత్రి చనిపోయారు. నాకు ఇచ్చిన 6 నిమిషాల వ్యవధిలో మీరందరూ కూడా మౌనం పాటిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేబర్ అందరికీ కూడా అవతవకలు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్ళడానికి పోస్టల్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయటం. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే,
ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాలకు ఉపయోగపడటమే కాకుండా అక్కడ శ్రమించిన వాళ్ళందరికీ కూడా ఎక్కడా తేడా లేకుండా డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేయడానికి కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఈ పథకాన్ని నరేంద్ర మోడీ గారు చాలా క్రిటిసైజ్ చేసి దెన్ హీ రియలైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ అండ్ కంటిన్యూ చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిందో దాని మీద ఆయనకి ఒక ఈర్ష్య ఉంది కనుక డైల్యూట్ చేయడం ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా 2024లో పార్లమెంట్ ఎలక్షన్కి మా మేనిఫెస్టోలో కూడా మేము ఏం పెట్టామంటే ఈ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా వినియోగిస్తామని కూడా పెట్టడం జరిగింది. వివర్ కంటిన్యూస్ 150 రోజులతో కాకుండా అంటే నిజంగా ఉపయోగపడేలాగా అది వృధా అవ్వకుండా. అంతేకాకుండా అప్పుడు మేము పవర్లోకి రాలేదు 2014లో. ద ప్లాన్ వాస్ టు మేక్ ఇట్ ఇంటూ అ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్. రూరల్ ఎకానమీకి వినియోగ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ గా ఈ మన్రేగాని తీర్చిదిద్దామనే కూడా ఆలోచన ఉండింది. అయితే దీన్ని మొత్తాన్ని డైల్యూట్ చేసి పడేస్తున్నారు.